ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు వాట్స్ అ కరెక్ట్ ప్రాసెస్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే చాలామందికి తెలుసు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి, ఫాల్స్ నెగిటివ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్ ద సిమ్టమ్స్. పీరియడ్ మిస్ అయినప్పుడు యూజువల్గా ఏంటంటే నీరసంగా ఉండడము, లేదు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అది ఊరికే రావడము, లేదు బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడము, పొట్లో తిప్పేసినట్టుగా ఉండడము, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. బట్ నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. సో మోస్ట్ కన్ఫర్మేటరీ అనేది ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో మనకేంటంటే ఆ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనకు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అనేది నాట్ మ్యాండేటరీ. అది ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అంటే మనం ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కిట్స్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో మనకి యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసి అందులో సెంటర్ అంటే రౌండ్ సర్క్యులర్ వెల్ ఒకటి అండ్ రెక్టాంగులర్ షేప్ వెల్ ఒకటి ఉంటుంది. సో ఆ సర్క్యులర్ వెల్లో ఏంటంటే 3 డ్రాప్స్ వేయమంటాం. 3 డ్రాప్స్ వేసాక ఇమీడియట్గా సింగిల్ లైన్ వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డబుల్ లైన్ కూడా ఇమీడియట్గా వస్తే మాత్రం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగ్ పాజిటివ్. కొందరికి ఏంటంటే ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది, అప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. కొందరికి ఏంటంటే ఒక డార్క్ లైన్ వచ్చేసి మళ్ళీ లైట్ ఫెయింట్ అంటే సెకండ్ లైన్ ఏంటంటే చాలా లైట్గా వస్తుంది, దాన్ని ఏంటంటే వీక్ పాజిటివ్ అంటాం. సో అదేంటంటే ఇన్కంక్లూసివ్, అంటే కన్ఫర్మ్డ్గా ప్రెగ్నెన్సీ అని చెప్పలేము. అలాంటి కేసెస్లో ఏంటంటే మనకు బ్లడ్ టెస్ట్ అంటే సీరం బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేసుకోమంటాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగ్లోనే బాడీలో ప్లాసెంటా నుంచి ఏంటంటే మనకు హెచ్సిజీ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. సో అదేంటంటే సెక్రెట్ అయ్యి అది యూరిన్లో సర్క్యులేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకు బ్లడ్లో కూడా హార్మోన్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ మనకు యూరిన్ టెస్ట్లో తెలియట్లేదు, ఇలా ఇన్కంక్లూజివ్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మనము బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ చెక్ చేయమని చెప్తాం. సో బీటా హెచ్సిజీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ వాల్యూ ఒకటి చెక్ చేస్తాం. సో ఆ వాల్యూ మళ్ళీ ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఓన్లీ విత్ వన్ సింగిల్ వాల్యూ ఏంటంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డబ్లింగ్ అవ్వాలి, అంటే ఎవ్రీ 48 అవర్స్ ఆ వాల్యూ అనేది డబుల్ అవుతూ ఉండాలి. ఫస్ట్ వాల్యూ సపోజ్ ఒక 200 ఉంది అనుకోండి, ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత మనం చెక్ చేసినప్పుడు అది 400కి రావాలి. అలా వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఇట్స్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అండ్ కొందరికి ఏంటంటే అది డబుల్ అవ్వదు, డబుల్ అవ్వకుండా 400 అయ్యే దానికంటే 300 or 350 అలా అవుద్ది. అట్లా ఉన్నప్పుడు కూడా అంటే వెన్ ద బీటా హెచ్సిజీ ఈజ్ నాట్ డబ్లింగ్, అప్పుడు ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ఒకటి ఉంటుంది, అంటే ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఛాన్స్ ఆఫ్ ఫెయిలింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ఐదర్ బ్లైటెడ్ ఓవమ్ కానీ లేకపోతే మిస్డ్ అబార్షన్స్ కానీ, అంటే ప్రెగ్నెన్సీ వీక్గా ఉండడము, ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోవడము, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనం ప్రెడిక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం వాళ్ళకు ఎక్స్టర్నల్గా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కానీ లేకపోతే హెచ్సిజీ ఇంజెక్షన్ సపోర్ట్ కానీ అట్లా యాడ్ చేస్తూ ఉంటాం. అంటే డబుల్ అవ్వాల్సింది డబుల్ అవ్వకుండా కొంచెం పెరిగి ఆగిపోయినప్పుడు అలా మనం సపోర్ట్ ఇస్తాం. అండ్ కొందరికి ఏంటంటే మనకు స్కాన్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కన్ఫర్మ్ అయ్యాక నెక్స్ట్ స్కాన్కి వెళ్తాం. స్కాన్లో ఏంటంటే మనకు ఓన్లీ బీటా హెచ్సిజీ వాల్యూస్ మోర్ దెన్ 2000 ఉన్నప్పుడు మాత్రమే మనకు అంటే చిన్న శాక్ అనేది స్కాన్లో కనిపిస్తుంది. బట్ ఆ హార్మోన్ ఒకవేళ లెస్ దెన్ 2000 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ దానికంటే తక్కువ ఉంది అంటే మాత్రం మనకు స్కాన్లో కూడా ఏం తెలియదు. సో ఇనీషియల్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉంటుందంటే ఎండోమెట్రియం విల్ బి థిక్ అండ్, అంటే లోపల పొర అనేది మందంగా పెరుగుతుంది. వెన్ ద వాల్యూ అంటే బీటా హెచ్సిజీ వాల్యూ 2000 అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఆ థిక్ ఎండోమెట్రియంలో చిన్న శాక్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ది కన్ఫర్మేటరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నాము అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తాము, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లో కూడా దాని ఇంటర్ప్రిటేషన్ ఎలా, అంటే డబ్లింగ్ అవుతుందా లేదా. కొందరికి ఏంటంటే డబ్లింగ్ కంటే కూడా ఇంకా ఎక్కువగా అవుతుంది, అంటే ఇప్పుడు 200ది 400 కాకుండా 600 or 800 కూడా అవ్వచ్చు. అంటే ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా హెచ్సిజీ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అండ్ ఇంకోటి ఛాన్సెస్ ఆఫ్ వెసికులర్ మోల్ అంటాం, మోలార్ ప్రెగ్నెన్సీ, అంటే దట్ ముత్యాల గర్భం అంటాం కదా. సో అలా ఉన్నప్పుడు కూడా మనకు బీటా హెచ్సిజీ వాల్యూ నార్మల్ కంటే కూడా చాలా అబ్నార్మల్గా పెరిగిపోతుంటుంది. సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో క్లియర్ కట్గా అసలు సింగిల్ లైన్ కూడా రాదు కొన్ని కిట్స్లలో. అప్పుడు ఏంటంటే ఆ కిట్ ఫాల్టీ కిట్ అన్నట్టు, అప్పుడు మళ్ళీ మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వేరే కిట్తో చెక్ చేయండి అని చెప్తాం. ఇంకోటి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మీరు ఎప్పుడు చేసుకోవాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు, ఆన్ అన్ యావరేజ్ 28 to 30 days సైకిల్ ఉన్నప్పుడు, ఆన్ ద డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ ఆ రోజు చెక్ చేసినా మనకు తెలిసిపోతుంది. కొందరికి ఏంటంటే షార్ట్ సైకిల్స్ ఉంటాయి, 24 days 25 days సైకిల్ ఉన్న వాళ్ళకు మనకంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కంటే ఒక వారం ముందు చెక్ చేసినా తెలిసిపోతుంది. కొందరికి డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి, అంటే 35 to 45 days సైకిల్ ఉన్న వాళ్ళకు
ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 1 వీక్ ఆగి మళ్ళీ రిపీట్ చేయమంటాం. సో అప్పటికి నెగిటివ్ ఉంటే మళ్ళీ ఇంకో 1 వీక్ అంటే మ్యాక్సిమం 2 వీక్స్ వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. అప్పటికి స్టిల్ నెగిటివ్ ఉంది అని అంటే ఇంకా అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ లేనట్టు. అప్పుడు ఏంటంటే స్కాన్ చేసి మనకు వేరే రీజన్స్ అంటే లైక్ PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేదంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకటి ఏంటంటే ఫాల్స్ పాజిటివ్ అంటే ఈవెన్ దో మనకు ప్రెగ్నెన్సీ లేకున్నా కానీ ఆ కిట్స్లో ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. ఏ కేసెస్లో అంటే యూజువలీ కేస్ ఆఫ్ మోలార్ ప్రెగ్నెన్సీ అంటే వెసికులర్ మోల్ అంటాం, ముత్యాల గర్భం ఉన్నప్పుడు, లేదు గెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ ట్యూమర్ అలా ఉన్నప్పుడు, లేదు కొంతమంది పేషెంట్స్ HCG ఇంజెక్షన్స్ సపోర్ట్ లాగా తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది మనకు. సో అదేంటంటే ప్రెగ్నెన్సీ లేకున్నా కానీ మనకు కిట్లో పాజిటివ్గా చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫాల్స్ నెగిటివ్ అంటాం, అంటే మనకు HCG హార్మోన్ సర్క్యులేట్ అవుతున్నా కానీ నెగిటివ్ చూపిస్తుంది. ఎప్పుడు అనంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు, లేదు డిలేడ్ ఓవులేషన్ అంటే ఓవులేషన్ లేట్గా అయ్యి ప్రెగ్నెన్సీ లేట్గా తెలిసినప్పుడు కూడా మనకి ఇనీషియల్ వీక్స్లో చెక్ చేస్తే అది నెగిటివే ఉంటుంది ఈవెన్ దో ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే అంటే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అండ్ యూరిన్ టెస్ట్లో తెలియకపోతే బ్లడ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, అండ్ దెన్ ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి, ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్, అండ్ డూ ఫాలోస్ ఆన్ Facebook and Instagram as well. Thank you.